అందరికీ నమస్కారం. నా పేరు బంగారు మల్లికార్జున్. జనగామ జిల్లా కొడకండ్ల మండలం కొడకండ్ల గ్రామం. ఇదే గ్రామంలో మేము నలుగురు అన్నదమ్ములం ఉంటాం. స్వర్గీయ శ్రీ బంగారు సోమయ్య గారి కుమారులం మేము. మా నాన్నగారు 45 సంవత్సరాల క్రితం ఈ వెనక ఉన్న ఇల్లును 10 గుంటల స్థలం కొనుక్కొని ఈ ఇల్లును నిర్మించినాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఆధీనంలోనే ఉంది. మేము వృత్తిరీత్యా హైదరాబాదు తదితర పట్టణాలకు వెళ్ళి మేము బతుకుదేరు కోసం వెళ్ళి జీవనోపాధి కోసం వెళ్ళి అక్కడనే బతుకుతున్నాం. ఆ తరుణంలో ఈ మధ్య కొంతకాలంలో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి రాకపోకలు లేనందున ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఎస్సీ కులస్తులు ఈ ల్యాండ్పై ఇక్కడ ఖాళీ ఉన్నటువంటి ఖాళీ స్థలం ఈ బేస్మెంట్ కూడా మా నాన్నగారు ఈ 10 గుంటల స్థలంలోనే ఉంది. ఇట్టి స్థలాన్ని మా కులస్తులు అంటే మేము ఎస్సీ కులానికి చెందిన వాళ్ళం. అదే ఈ గ్రామంలో ఎస్సీ కులానికి చెందిన పెద్ద మనుషులు ఇట్టి స్థలం కావాలని ఈ దౌర్జన్యంగా లాక్కోవాలని ప్రయత్నం చేస్తూ మమ్మల్ని కుల పెద్ద మనుషులకు మధ్యకు పిలిచి వాళ్ళ అభిప్రాయాన్ని మాకు చెప్పినారు. మాకు ఇట్టి ఖాళీ స్థలం మాకు ఫ్రీగానే కావాలి, మేము గుంజుకుంటాం. మా తాతలు అమ్మిండ్రు. అది ఆ రోజుల్లో 500లకు అమ్మిండ్రో 1000 రూపాయలకు అమ్మిండ్రో మాకు తెలియదు. కానీ కట్టుకున్నటువంటి ఇల్లు వరకే మీకు ఉంచుకొని ఇటు స్థలాన్ని ఫ్రీగా ఇవ్వాలని చెప్పి మీరు ఇవ్వకుండా మేము లాక్కుంటాం అని చెప్పేసి వారు కులంలో మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు 10 మంది కలిసి మా ఇంటి మీదకి గడ్డపారలు పట్టుకొని దౌర్జన్యంగా వచ్చి లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. అదే తరుణంలో మా ఇంటి కుటుంబ సభ్యులు అందరం గొడవ చేసి అందరికీ గొడవ పెట్టి పంపించినాము. అదే పెద్ద మనుషులలో కూడా మేము పదే వేడుకున్నాం. మా నాన్నగారు సంపాదించినటువంటి ఈ 10 గుంటల స్థలాన్ని మాకు వదిలేయండి, ఈ మధ్యలో ఏమీ రాకండి, మేము ఉన్నది నలుగురం, మాకు అది ఎటు సరిపోదు అని చెప్పేసి కూడా వేడుకున్నాము. కాళ్ళు కూడా పట్టుకున్నాము. అయినా ఆ పెద్ద మనుషులు మమ్మల్ని పట్టించుకోకుండా మా ఇంటి మీదకి దౌర్జన్యానికి వచ్చినారు. ఇట్టి స్థలాన్ని ప్రజలారా మాకు సహకరించండి. ఇది సీఎం వరకు చేరే వరకు లైక్ చేయండి. సీఎం వరకు చేరే వరకు లైక్ చేసి మాకు సహకరించండి. ధన్యవాదాలు.